భారసాకు రాజకీయ సమాధి కట్టాలి, రెండేళ్ల విజయాలను ప్రజలకు వివరించి మున్సిపల్ ఎన్నికల్లో మనం అత్యధిక సీట్లు గెలవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి టెండర్లను అనుభవం ఉన్న వారికే కేటాయిస్తాం, అవినీతికి అవకాశం ఇవ్వబోమని వెల్లడి. ఒక సభ జరిగింది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రెండేళ్లలో మనం సాధించిన విజయాలను వివరించి మున్సిపల్ ఎన్నికల్లో మనం అత్యధిక సీట్లు గెలవాలని ప్రజలను ఉద్దేశించి చెప్పారు. మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగింది ఈ సమావేశం. అదే విధంగా సింగరేణి టెండర్లను అనుభవం ఉన్న వారికే కేటాయిస్తామని చెప్పారు. కానీ నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏమంటే, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని, అత్యధిక సీట్లు గెలుచుకొని భారత జెండాను రాజకీయంగా పూడ్చిపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ జెండాను రాజకీయంగా పూడ్చిపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారంట. భాజపా ఆనవాళ్లు ఖమ్మం జిల్లాలో లేవని, ఆ పార్టీ రాజ్యాంగానికి ప్రమాదకరమని మొదటి నుంచి ఆ పార్టీని ఇక్కడి జనం నిషేధించారని, ఆ పార్టీ రాజ్యాంగానికి ప్రమాదకరం అంట. భారత పార్టీ అనేది రాజ్యాంగానికి ప్రమాదకరమని మొదటి నుంచి ఆ పార్టీని ఇక్కడ జనం నిషేధించారని, ఆ ఉరవడికి కొనసాగించాలన్నారు. భద్రాచలం దేవాలయానికి 100 కోట్లు ఇస్తామని గత పాలకులు హామీ ఇచ్చినా కేటాయించలేదని విమర్శించారు. ఇప్పటికే భూసేకరణకు నిధులు మంజూరు చేశామని, త్వరలో అయోధ్య రామాలయాన్ని తలపించేలా భద్రాచలంలో రామ మందిరాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు. భద్రాచలంలో రామ మందిరాన్ని అయోధ్య మందిరం ఎలా ఉందో అలా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రంట. ఆదివారం ఖమ్మం జిల్లా ఏబుదులాపురం పురపాలిక పరిధిలోని మద్దులపల్లిలో 362 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కీలకమైన వ్యాఖ్యలు ఆయన చెప్పిన విషయాలు ఏమంటే, భారత దిమ్మెలు కూలినప్పుడే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి, విషాదకరమైన రోజు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. నందమూరి తారక రామారావు గారికి ఒక విషాదకరమైన నిన్న వర్ధంతి జరిగింది. అది విషాదకరమైన రోజు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారంట. ఏదేమైనా కూడా ఆయన అదే పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ఆ పార్టీ మీద ఉన్న అమితమైన గౌరవం, ప్రేమ నిన్న వెలిబుచ్చారు ఆయన. ₹2 కిలో రేషన్ బియ్యం పథకం ప్రవేశపెట్టారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక దొడ్డు బియ్యం బదులు నాణ్యమైన సన్న బియ్యాన్ని 3.15 కోట్ల మంది పేదలకు 6 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి కొత్త రేషన్ కార్డులు అందజేస్తాం. తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు సహచరులు, అనుచరులకు ఒకటే విజ్ఞప్తి, తెలంగాణలో తెలుగుదేశం ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావుకు భారసాకు రాజకీయ సమాధి కట్టాలి. భారస నాయకులు గద్దెలు దిగాలి. ఊళ్ళలో భారస దిమ్మెలు కూలాలి. అప్పుడే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారంట.